ఆల్రెడీ టైటిల్ థంబ్నెయిల్ చూశారు కాబట్టి డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. కాంతార సినిమాలో చూపించినట్లు అసలు భూతకోల అంటే ఏంటి, వరాహ రూపం, పంజోలి, గులిగ అసలు ఏంటి ఇదంతా? అసలు కాంతార సినిమా నుంచి బయటకు వచ్చిన ఈ సంస్కృతికి చరిత్రలో స్థానం ఉందా? ఈ ఆచారంలో దేవుడిగా కొలిచేది ఆత్మలనా దేవుళ్ళనా? సినిమాలో చూపించినట్లు భూతకోలాలో చెప్పేవన్నీ జరుగుతాయా? అంతేకాదు రిషబ్ శెట్టి చావు అంచుల దాకా వెళ్ళి రావడానికి కారణం ఏంటి? ఇలా చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు భూతకోల అంటే భూతాలను కొలుస్తారా అంటే కాదు. కోల అంటే ఉత్సవం, పండుగ, వేడుక లాంటి అర్థాలు వస్తాయి. భూత అంటే పంచభూతాలు, దైవశక్తులు లాంటి అర్థం వస్తుంది. ఈ భూతకోలను ప్రకృతి శక్తి, దైవశక్తి, పితృదేవతలు మొదలగు శక్తులను బ్యాలెన్స్ చేస్తూ ఈ వేడుక చేస్తుంటారు. ఈ భూతకోల సాంప్రదాయం ఎక్కువగా ఉడిపి, దక్షిణ కన్నడ, కాసర్గఢ్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది భూత అంటే దయ్యాలు అనుకుంటున్నారు. అందుకే కొంతమంది ఈ భూతకోలను దైవకోల అని పిలుస్తున్నారు. మనం సినిమాలో విన్న పంజుర్లి అనే పదం దైవశక్తికి ఉన్న పేరు. ఈ భూతకోలలో ఎవరంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయలేరు. ఇంతకుముందు చెప్పిన ప్రాంతాల్లోని కొన్ని ప్రత్యేక వర్గాలు బొయ్య, నలికే, పాంబడ, పారవ అనే వంశాలకు చెందిన వాళ్ళు ఈ భూతకోల వేస్తారు. అంటే ఈ భూతకోల వంశ పారంపర్యంగా వస్తుంది. మారిన పరిస్థితుల్లో చదువుల కోసం, ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళటం, లేదా కొన్ని కారణాల వల్ల వారి సంస్కృతికి దూరంగా ఉంటున్నారు. కొంతమంది మాత్రమే ఈ ఆచారాన్ని వంశపారంపర్యంగా ఇప్పటికీ పాటిస్తున్నారు. చాలా కొద్ది మంది మాత్రం ఎక్కడ ఉన్నా సంవత్సరంలో ఒకసారి జరిగే ఈ భూతకోలా కోసం కొన్ని రోజులు ముందుగా వచ్చి తమ ఆచారంలో పాలు పంచుకుంటున్నారు. ఈ భూతకోలాలు ఇంతకుముందు చెప్పినట్లు ఒక్కో కుటుంబం ఒక్కో శక్తిని పూజిస్తారు. వంశపారంపర్యంగా తమకు ఉన్న ఆచారం ప్రకారం భూతకోలలో పాల్గొంటారు. అంటే ఒక కుటుంబానికి పంజుర్లి దేవత, మరో కుటుంబానికి కోతదైవ, బోబరాయ, గులిగ, కాలరాయ, పిలిచముడి మొదలైన శక్తుల ఆరాధన వారి పూర్వీకుల నుంచి వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఆ కుటుంబ వ్యక్తి భూతకోలలో పాల్గొంటారు. మీరు సరిగ్గా గమనిస్తే భూతకోలలో ఒక్కొక్కరు ప్రత్యేకంగా కనిపిస్తారు. ఎందుకంటే వారి కుటుంబ భూతను, అంటే వారి దైవాన్ని, విధానాన్ని బట్టి వారి వస్త్రాలు, అలంకరణ, ఆయుధాలు అన్నీ వేరుగా ఉంటాయి. భూతకోలలో పాల్గొనే వ్యక్తి రెడీ అవ్వటానికి కూడా చాలా గంటలు పడుతుంది. వీరు రెడీ అవ్వటంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఇందులో వారి వస్త్రాలు, అలంకరణ ఇలాంటివన్నీ ఒక్కోసారి 100 కేజీల వరకు బరువు ఉంటాయి. ఈ సాంప్రదాయ వేడుక నవంబర్ నుంచి ఏప్రిల్, మే వరకు జరుగుతుంది. ఈ ఆచారాన్ని కాంతార సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజేసిన రిషబ్ శెట్టిని ఎందుకు తిడుతున్నారో కూడా కాసేపట్లో చూద్దాం. అలాగే రీసెంట్గా విడుదలైన కాంతార చాప్టర్ 1 సినిమా షూటింగ్ టైంలో చాలామంది చనిపోయారు. అది ఎందుకో కూడా చూద్దాం. ఈ సాంప్రదాయ వేడుకలో పితృదేవతలను, దైవశక్తులను, అలాగే చారిత్రక వీరులను, జంతువులను కూడా పూజిస్తారు. భూతకోలలో కొలిచే ఈ దేవుళ్లను సాధారణంగా ఇళ్లలో పూజించరు. భూతకోలలో ధరించే వస్త్రాలు, అలంకరణ మొదలైనవి ఈ భూతకోల అయిపోయిన వెంటనే ఒక ప్రదేశంలో పెట్టి నిత్యం పూజిస్తారు. ఈ భూతకోలకు హిందూ పురాణాలకు సంబంధం ఉందా అంటే దాదాపు డైరెక్ట్గా ఎలాంటి సంబంధం కనిపించదు. కాకపోతే ఈ భూతకోలలో కనిపించే పంజుర్లి అనే దైవంకు హిందూ దేవతలకు సంబంధం కనిపిస్తుంది. పంజుర్లి అనే దేవతను శివుడే భూమికి పంపినట్టుగా చెప్తారు. ఒకసారి శివుడి తోటలో ఉండే పంది చనిపోతే దాని పిల్లను పార్వతీదేవి పెంచుకుంటుంది. కానీ అది తోటను పాడు చేస్తూ ఉంటే శివుడు చంపేయాలని అనుకుంటాడు. అప్పుడు పార్వతీదేవి అడ్డుపడి క్షమించాలని ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు ఆ అడవి పందిని చంపకుండా భూమి మీదకి పంపిస్తాడు. భూమి మీద ఆ అడవి పందిని రక్షక దైవశక్తిగా కొలుస్తారు. పంటలను అడవి పందుల నుంచి రక్షణగా పంజుర్లిని పూజిస్తారు. పంజుర్లి వరాహ రూపంలో కనిపిస్తుంది. కానీ హిందూ పురాణాల్లో కనిపించే వరాహస్వామికి కానీ వారాహి అమ్మవారికి ఈ పంజుర్లి దేవతకు ఎలాంటి సంబంధం లేదు. భూతకోలకు చారిత్రక ఆధారాలు ఉన్నాయా అంటే దాదాపు 8 నుంచి 900 సంవత్సరాల చరిత్ర ఈ సాంప్రదాయానికి ఉంది. మంగళూరులోని ఒక టెంపుల్ ఇన్స్క్రిప్షన్లో కూడా భూతారాధనే అనే పదం ప్రస్తావించబడింది. ఇది 11వ శతాబ్దానికి సంబంధించినది. అలాగే సాంస్క్రిట్, తులు మిక్సర్ కాపర్ ప్లేట్స్లో దైవకోల అనే దైవ సేవకు భూములు విరాళంగా ఇచ్చినట్లు ఉంది. తులు పద్దనాస్ అనే పాత జానపద గీతాలున్నాయి. ఇవి భూతాల కథలను చెబుతాయి. ఉదాహరణకు పంజుర్లి, గులిగ, కల్లుర్తి, బొబ్బరాయ వంటివి. ఇవి తులువ భాషలో ఉన్న 13 లేదా 14వ శతాబ్దపు పాటలు. 16వ శతాబ్దపు కోటి చెన్నయ్య కథలో కూడా భూతాల పూజ ప్రస్తావన ఉంది. ఉడిపి, మంగళూరు ప్రాంతాల్లో కనపడిన కొన్ని శిల్పాల్లో భూత వేషధారంలో ఉన్న వ్యక్తుల రూపాలు ఉన్నాయి. ఇవి తెయ్యం లేదా భూతకోల పోలికలో ఉంటాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ప్రకారం ఈ కార్వింగ్స్ 10 లేదా 12వ శతాబ్దం నాటివి. ఈ భూతకోల సాంప్రదాయంలో బ్రాహ్మణులు పాల్గొంటారా అంటే అవును, కొంతవరకు పాల్గొంటారు. ఈ సాంప్రదాయ వేడుక జరిగేటప్పుడు ముందుగా శాస్త్రోక్తంగా పూజలు, కొన్నిసార్లు హోమాలు, దీపారాధన లాంటివి జరుగుతాయి. వీటికి బ్రాహ్మణులే నాయకత్వం వహిస్తారు.
ఈ భూతకోలలో బ్రాహ్మణులు పాల్గొనరు, కేవలం పూజలు చేస్తారంతే. ఈ భూతకోలలో దేవుడికి పెట్టే నైవేద్యం కూడా ఒకే రకంగా ఉండదు. కొన్ని భూతాలకు అంటే శక్తులకు, దేవతలకు మాంసాహారం అలాగే శాకాహారం, కొబ్బరి కూడా నైవేద్యంగా పెడతారు. కానీ భూతకోలలో పాల్గొనే వారు మాత్రం ఆవు, పంది మాంసాలు తినకూడదు, ఇవి నిషిద్ధం. మద్యం తీసుకోకపోవటం అది వారిష్టం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలామంది పంజోలి అంటారు, నిజానికి అలాంటి దేవతే లేదు. మరి సినిమాలో ఎలా పెట్టారు? ఇంతకు ముందు నువ్వు కూడా పంజోలి దేవత గురించి చెప్పావు, లేనప్పుడు ఎలా చెప్పావంటారా? అది కూడా జస్ట్ 2 minutesలో చెప్తాను. ఇక భూతకోలలో పాల్గొనేది బ్రాహ్మణులు కాదు. సో మరి ఎవరు అనే డౌట్ రాలేదా? చెప్తాను. హిందూ సాంప్రదాయంలో అణగారిన, దూరం పెట్టబడిన వర్గాలంటూ చెప్పే ఎస్సీ కులాల వారే ఎక్కువగా ఈ భూతకోలలో పాల్గొంటారు. మిగిలిన వారు, అది ఎవరైనా సరే, ఎంత పెద్ద కులం వారైనా సరే, దైవ రూపంలో ఉన్న వీరి దగ్గరే ఆశీర్వాదం తీసుకుంటారు. ఇలాంటివి చూసైనా హిందూ సంస్కృతిలో అంటరాని వారంటూ ఎవ్వరూ లేరు అని నమ్ముతారేమో. దేవుడంటేనే గొప్పవాడు, అలాంటి దేవుడు పాదాల నుంచి వచ్చే గాలి అయినా పవిత్రం అనుకునే హిందూ సాంప్రదాయంలో దేవుడి పాదాల నుంచి వచ్చిన శూద్రుడిని ఎలా అంటరానివాడుగా అనుకుంటారు? ఈ విభేదం కేవలం బయటి వ్యక్తుల నుంచి నాటబడిన ఒక విషబీజం మాత్రమే. ఇక 100 kgs బరువైన అలంకరణతో ఉండే వ్యక్తులు రాత్రి మొత్తం అలానే ఉంటారు. ఒక్కోసారి సాయంత్రం మొదలయ్యే ఈ వేడుక మరుసటి రోజు ఉదయం వరకు కొనసాగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ముగిసే వరకు వీరు ఏమీ తినకుండా అలాగే ఉంటారు. భూతకోల అలంకరణలో ఉండే వ్యక్తులలోకి వారి వారి దైవిక శక్తులు, దైవిక భూతాలు వస్తాయని నమ్ముతారు. చాలామంది వారి నుంచి ఆరోగ్య సమస్యలకు, కుటుంబ గొడవలకు, ఆర్థిక సమస్యలకు, అలాగే గ్రామ సమస్యలకు పరిష్కారాలు అడుగుతారు. ఇలా చెప్పేది నిజంగా దేవుడా లేక ఆ వ్యక్తి చెప్తాడా అనేది చాలామందికి సందేహం ఉంటుంది. కానీ భూతకోలలో చెప్పే విషయాలు, నిర్ణయాలు నిజంగా జరిగిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. 1980లో ఉడిపి ప్రాంతంలో వర్షాలు రాలేదు. సో పంటలు వేయాలా వద్దా అనే అనుమానంతో భూతకోలలో గులిగా దైవకు నైవేద్యం సమర్పించి అడిగితే 2 రోజుల్లో వర్షం పడుతుంది, తర్వాత పంటలు వేయండి అని చెప్పారు. నిజంగా 2 రోజుల్లో వర్షం వచ్చి పంటలు సజావుగా పండించారు. ఒకసారి ఒక వ్యక్తికి ఆరోగ్య సమస్య వస్తే ఎక్కడ చూపించినా తగ్గకపోవడంతో భూతకోలలోని పంజుర్లి దేవత ప్రసాదం కొబ్బరి బెల్లం తీసుకున్న తరువాత తగ్గినట్లు స్థానికులు చెప్తారు. ఇలా చాలామంది పంజోలి అని అంటారు. నిజానికి తులు భాషలో పంజుర్లి లేదా పంజర్లి దేవత అంటారు. పలికే విధానంలో తేడా వల్ల చాలామంది పంజోలి అంటారు. భూతకోలలో పాల్గొనే వారు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటారు. ఈ భూతకోల లాంటి సాంప్రదాయమే కేరళలో కూడా ఉంటుంది. తెయ్యం పేరుతో అక్కడ కూడా ఇలాంటి ఆచారమే ఉంటుంది. భూతకోల మరియు తెయ్యం మధ్య కొన్ని పోలికలైతే ఉంటాయి. ఈ సాంప్రదాయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన రిషబ్ శెట్టిని తిట్టేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ ఆచారం కేవలం తులునాడుగా పిలిచే ఉడిపి, కాసర్గోడ్ లాంటి ప్రాంతాల్లో మాత్రమే ప్రదర్శిస్తారు. ఇప్పుడు రిషబ్ శెట్టి పుణ్యమా అని భూతకోల ఒక వేషధారణ అయ్యింది. ఆ వేడుక కాస్త వినోదమయ్యింది. కొన్ని చోట్ల ఈ భూతకోల నిర్వహించి బహుమతులు కూడా ఇస్తున్నారు. ఇక కాంతారా చాప్టర్ 1 సినిమా షూటింగ్ సమయంలో చాలామంది చనిపోయారు. అందుకు రిషబ్ శెట్టి మరియు మూవీ టీం భూతకోలలో పంజుర్లి దేవతను కూడా ఆశీర్వాదం తీసుకున్నారు. ఆటంకాలు ఉన్నాయి, మరింత జాగ్రత్తగా ఉండాలని, ప్రమాదాలు ఇంకా ఉన్నాయని చెప్పింది. పంజుర్లి దేవత చెప్పినట్లే ఆ తర్వాత కూడా ప్రమాదాలు జరిగాయి. విచిత్రంగా షూటింగ్ అయిపోయిన తర్వాత నుంచి ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. కొంతమంది తులు ప్రాంత వాసుల ప్రకారం ఎంతో గౌరవంగా చూసుకునే తమ ఆచారాన్ని సినిమా ద్వారా అందరికీ తెలిసేలా చేసి ఈ ఆచారాన్ని కాస్త వేషాలు, పోటీలుగా మార్చేసి అవమానపరిచినందుకు షూటింగ్ టైంలో చావులు, ప్రమాదాలు జరిగినట్లుగా అనుకుంటున్నారు. ఏది ఏమైనా భూతకోల ఆచారానికి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉంది. హిందూ ధర్మంలో ఉన్న శూద్రులు అంటే అంటరాని వాళ్ళు అనే నిందలో అబద్ధం ఉంది అని నిరూపించే మరో సజీవ సాక్ష్యం. ఇక సినిమా ద్వారా ఈ సాంప్రదాయాన్ని చూపించిన రిషబ్ శెట్టి మంచి చేశాడా లేదా అనేది దాన్ని కించపరిచే వ్యక్తుల ఆలోచనలను బట్టి ఉంటుంది. సో కాంతారా సినిమా ద్వారా మరో భారతీయ సాంప్రదాయాన్ని, విశిష్టతను అందరికీ తెలిసేలా చూపించినందుకు రిషబ్ శెట్టికి ధన్యవాదాలు. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. జై హింద్.